హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చే ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం, మైదుకూరు టౌన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో బద్వేల్ రోడ్లో సంత జరుగుతాయండి ప్రతి శనివారం కూడా. లోపలి ఇవి సంతలో రేట్లు ఏ విధంగా అన్ని పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఇదండి మైదుకూరు సంత, వ్యవసాయ మార్కెట్ కమిటీ పశువుల సంత, మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా. లోపలి ఇవి రేట్లు ఏ విధంగా అన్ని చూద్దాం మనం. ఇక్కడ నేను అడ్రస్ అన్ని చెప్పి టైటిల్ దగ్గర నెంబర్, ఇక్కడ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తా. చాలా మంది మళ్ళీ ఫోన్ చేసి అన్న ఈ సంత యా ఊరున అంటారు. అంత క్లారిటీగా నేను చెప్పి మళ్ళీ తర్వాత నేను స్క్రీన్ మీద కూడా రాస్తాను. అన్నీ ఉన్నాయి, వరుసగా అడుగుదాం. ఇందాక తెల్ల పిల్లలు అన్నీ తీసినాం. ఈ వీడియోలో వచ్చి ఓన్లీ ఎర్ర పిల్లలు అన్నీ. ఎంత చెప్తాడో అడుగుదాం రేటు. అదే పియానా 13,000. ఎన్ని ఉన్నాయి? తీసుకుంటాడు. ఈ పక్కంతా అన్ని ఎర్ర పొట్టేలు చిన్నపిల్లలు ఉంటాయి. ఈడ కొన్ని ఉన్నాయి, అడుగుదాం. ఈ తెల్లవి ఉన్నాయి ఈ పక్క. ఎంత అయిపోయావనా? ఎంత అయిపోయావు రేటు? కొన్నావా అమ్మేటా రేటు? ఎంత అయిపోయినావా? 5 ఉన్నాయి. 12.5 జత. 2 రేటు చెప్పినాడు. చిన్నపిల్లలు మరి 3 నెలలు కూడా ఉండవు వీళ్ళకు. ఈ పక్క ఉన్నాయాడు వరుసగా పెట్టినాడు. 3 నెలలు వయసు ఉంటాయి. ఎంత అయిపోయాను? 16,000. ఎన్ని ఉన్నాయో? 16 ఉన్నాయి. 16,000 చెప్తున్నాడు. 3 నెలలు దాటింటాయి. 3 నెలలు దాటింటాయి కదా? 3 నెలలు దాటింటాయా? 3 నెలలు దాటాయట. ఇంకా ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ, అడుగుదాం. అన్ని ఎర్ర పిల్లలు ఉంటాయి ఇటు సైడ్ అన్నీ. కనిపించిన పిల్లలు వచ్చేసి 14,000 చెప్తున్నాడు. జత వచ్చేసి 14,000 చెప్తున్నాడు. 20 పిల్లలు ఉన్నాయంట అన్నీ. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయండి, అడుగుదాం. ఎంత చెప్తున్నాడు ధర? ఎంత అయిపోయానా? 18,000. ఎన్ని ఆయన? 16 పిల్లలు ఉన్నాయి. చూడండి ఇంకా తగ్గించుకుంటాడు. ఇంకా ఉన్నాయి, అడుగుదాం. వెహికల్స్ అందుకైతే అవైలబుల్ ఉంటాయండి మీకు. చాలా మంది అడుగుతారు. కొంచెం బాడీ మీకు ఎంత దూరమైనా సరే వస్తారు. బొలెరో బండ్లు ఉంటాయి. కొన్నారా తమ్ముడు? కొన్నారా? సరే పిల్లడు నాన్న కొనుక్కున్నాడ, తెలియదు అంటారా రేట్ ఎంత కొనింది. బాగుండవు పిల్లలు. ఎంత కొనుక్కున్నారంటండి ఇవి ఆ పిల్లోడు వాళ్ళు. ఎంతతో కొనేవనా? ఎంతతో కొనేవనా? జత 10,000తో కొనేవా? ఎన్న కొనేవంట జత 10,000తో. బాగున్నాయి పిల్లలు. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అన్న తీసుకున్నాడు. ఎంత కొనుక్కున్నాడు? ఎంత కొనా? 13,500తో తీసుకున్నారంట. కట్ట అడుగుదాం. ఎంత చెప్తాడు ధర? ఎంత అయిపోయావునా? అవునా? ఎంత అయిపోయినావు? కొన్నావా? ఎంత? 12,500తో కొన్నాడంట. ఎన్ని పిల్లలు? 13 పిల్లలు. 12,500తో కొన్నాడంట. అన్ని పిల్లలే, చిన్నపిల్లలు. 3 నెలల వయసు అన్ని. ఏనా ఈశ్వరనా? ఎంత చెప్తున్నావా ఈశ్వరనా? ఎంత చెప్పినా? 16,500. 16,500 చెప్తున్నాడు అన్న. ఈశ్వరనా బ్రహ్మగారి మఠం, బద్వేల్ సంత కూడా వచ్చంటాడు. సూర్యుడు ఇంకా తగ్గించుకుంటారు.
ఇలా ఉన్నాయి అడుగుదాం. ఇక్కడ వరుస అంతా అవి ఉన్నాయి, చిన్నపిల్లలే ఉన్నాయి. పిల్లలు అడుగుదాం ఎంత చెప్తా ధర. 3 నెలల వయసు ఉంటాయి. బాగున్నాయి పిల్లలు అన్నీ కూడా. ఎంత చెప్పానా 1300 100తో కొన్నారంట. బాగున్నాయి పిల్లలన్నీ. లైవ్ 17 నుంచి 13 కిలోలు మాంసం వచ్చాయి. మాంసం వచ్చి ఒక 10 కిలోల నుంచి అట్లా వస్తాయి. 10 కిలోల ఏనా పొట్టేలు ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. అడుగుదాం. ఇవి ఎర్ర పొట్టేలు అన్నీ కూడా. ఎంత చెప్తామయ్యా ఉదానా? ఎంత చెప్పావు ధర? రేట్ ఎంత చెప్పావు? నువ్వెంత చెప్పలేదా? 13,000. ఎన్నున్నాయా? 20 ఉన్నాయి. 13,000 చెప్తాడు. బాగున్నాయి అన్ని పిల్లలు. 3 నెలల వయసు ఉంటాయి. సూర్యుడు ఇంకా తగ్గించుకుంటాడు. 3 నెలల వయసు ఉంటాయి. అయినా 16,500 అయిపోయాయి. ఎన్ని ఉన్నాయి? 20 పొట్టేలు ఉన్నాయి. 16,500 చెప్తాడు. ఎంతుంటాయి? 3 నెలల వయసు ఉంటాయి. 5 నెలల పిల్లలు. 5 నెలలు ఉన్నాయా? ఎంత ఉంటాయి ఇప్పుడు పానంతో? 20 కిలోలు. 20 కిలోలు ఉంటాయంట పానంతో. ఈ పెద్ద అంటే బాగున్నాయి పిల్లలన్నీ. ఎర్ర పిల్లలన్నీ బాగున్నాయి. ఇవి కూడా అడుగుదాం. అడుగుదాం. 4 నుంచి 5 నెలల వయసు ఉంటాయి. అన్నా ఎంత అయిపోయావనా? కొన్నావా? 18,500తో కొన్నాడంటాయి. ఎన్ని నాని? 40 పిల్లలు ఉన్నాయి. 18,500 కొన్నాయంట. ఎంత కొన్నాయి? 15,000 జతనా? దండిగా కొన్నాయి. జత 15,000 అంటే పడింది 3. ఇంకొకటి ఎంత పడింది? మొత్తం 3 కలిసి ఎంత పడినాయి? ఒక్కోటి 8,000. ఒక్కొక్క పిల్ల 8,000తో కొన్నాడంట అన్న. సరేనా? ఒక్కొక్క పిల్ల 8,000 ఉంటుంది. అడుగుదాం. కొన్నాడు అమ్మేటో. కొన్నేటో అమ్మేటానా? అమ్మినావా? ఎంత ఎంత కొన్నావు? జత 30,000 కొన్నాయంట. ఈ 2 కొనుక్కున్నాడంట. జత 30,000తో. ఆయన రేట్లు ఎక్కువ ఉన్నాయంట. ఇప్పుడు తీసుకుపోతాడు అమ్మ నీకు ఆయన.